హుజరాబాద్ పట్టణంలో 1989 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. జమ్మికుంట టౌన్లో 2507 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. హుజరాబాద్లో రూరల్లో 5188కి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. జమ్మికుంట రూరల్లో 3504 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. వీణవంకలో 5217 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. ఇల్లంతకుంట మండలంలో 3402 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. కమలాపూర్ మండలంలో 8281 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిండు. మొత్తం కలిపితే 30,088 ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. దాంతోపాటు స్థలం లేకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 9,188 లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు కలిపితే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకి ఎలిజిబుల్ లిస్టు అవసరం ఉన్న ఇల్లు అవసరం ఉన్న పేదవాళ్ళందరూ దాదాపు సుమారు 40,000 మంది హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఇల్లు శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన గ్రామ పంచాయతీలు మండలానికి ఒక గ్రామ పంచాయతీ అలా ఇచ్చిన అన్ని కలిపితే 830 ఇండ్లు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా ఏంది 830 మాత్రం ఇచ్చిర్రు. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజరాబాద్ మండలంలో ఉన్న ధర్మరాజ్పల్లి గ్రామస్తులని మరియు వీణవంక మండలంలో శ్రీరాములపేట గ్రామస్తులని మన జమ్మికుంట మండలంలో ఉన్న గండ్రపల్లి గ్రామస్తులని ఇల్లంతకుంట మండలంలో ఉన్న భోగంపాడు గ్రామస్తులని కమలాపూర్ మండలంలో ఉన్న దేశరాజ్పల్లి గ్రామస్తులందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదా అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. ఇలా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ పత్రం ఇచ్చిపోతారు. ఉట్టిగా ఈ పత్రంలా ఎవరి సంతకం ఉండదు, కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. మరి నోట్ ఫైల్ నంబర్ ఏది, ప్రొసీడింగ్ కాపీ ఏది, ఇవన్నిటికీ జవాబు చెప్పరా? అసలు ఎక్కడిచ్చిర్రు? మరి ఇవన్నీ ఎవరి సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి ఇది ఎవరిచ్చినట్టు? మరి నా కలెక్టర్ సంతకం లేదు, నా ఆర్డీఓ గారి సంతకం లేదు, నా ఎంఆర్ఓ గారి సంతకం లేదు, నా హౌసింగ్ మంత్రి గారి సంతకం లేదు, నా ముఖ్యమంత్రి గారి సంతకం లేదు. మరి వీళ్ళందరి సంతకాలు లేకపోతే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను, ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి. ఒక పత్రం మీకు శాంపుల్గా చూపిస్తా ఉన్నాను. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు, దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు, దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంతకం లేదు, జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు, ఆర్డీఓ గారి సంతకం లేదు, ఎంఆర్ఓ గారి సంతకం లేదు. మరి సంతకం లేకుండా ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి? మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇలా ఉదాహరణ నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు 40,000 ఇండ్లు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే 40,000 కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో దాదాపు 50 లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి 50 లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు? మీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇలా మండలానికి ఒక్కటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే. నా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఊర్లలో? 5 ఊర్లలో వంచారు. అంటే ఇంకా 101 గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు? 60 వార్డులలో ఎప్పుడు వంచుతారు? దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో, కేవలం పబ్లిక్ని ప్రజలని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇలా మభ్యపెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్నా, నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకూరి. ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి చెప్పిండు. ఏమని చెప్పిండు? అది ఏదే కాపీ ఇంతకుముందు ఇవాళ అదేవిధంగా
వీళ్ళు ఏమని చెప్పిర్రు? ఇలా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు. మరి నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా 9,188 మందికి వీళ్ళకి స్థలము లేదు అని మీరే చెప్పినప్పుడు మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు? మరి నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 4,597 మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు. మరి తతిమ ఉన్నోళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇయ్యలేదు? స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అనేది కూడా జవాబు చెప్పాలన్నా వద్దా మీరు? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఆత్మీయ భరోసా కూడా అందరికి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత? 1,18,216 ఎకరాలు నా హుజురాబాద్ నియోజకవర్గంలో. వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీళ్ళు వంచేది ఎంత అంటే 1,17,630 ఎకరాలు. అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం 586 ఎకరాలు మాత్రమే తీసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను, గాలి మాటలు మాట్లాడతలేను. ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1,52,00,000 ఎకరాలకి మేము వేస్తే ఇవాళ 1,50,00,000 ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. ఇవాళ సాక్షిలో నేను చూసిన. మరి 1,50,00,000 ఎకరాలకి మీరు ఇస్తే కొండందవి ఎలుకలు పట్టినట్టు తుగ్లక్ లెక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా? అంటే కేవలం 1.38% మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు. అసెంబ్లీలో ఏం అబద్ధాలు ఆడినావు? ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలని వృధా చేసింది అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వినేటట్టు నువ్వు మాట్లాడినావు. మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు? నీ 2 లక్షల ఎకరాలు ఇలా తీసేస్తే హార్డ్లీ 200 కోట్ల రూపాయలు కావు, 2,000 కోట్ల రూపాయలు కావచ్చు. సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే 2,000 కోట్లు ఎక్కడ? ఇవాళ ఆ 2,000 కోట్లు కూడా ఖచ్చితంగా అవి కూడా రైతులే. నువ్వు లంగదందా చేసి అన్ని అబద్ధాలు పెట్టి చెప్తా ఉన్నావు. కానీ మరి నీ 22,000 కోట్లు అని చెప్పినావు. మరి 22,000 కోట్లు ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు మీలక్క తుగ్లక్ పనులు చేయడు. కేసీఆర్ గారు ఏ పని చేసినా పగడబందీ చేస్తారు. ఇలా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఏ రైతుని కూడా రైతు భరోసా కోసం వచ్చి ఇలా అప్లికేషన్లు పెట్టుకొని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇలా ఆఫీసులో చుట్టూ ఏ ఒక్క నాడు కూడా కేసీఆర్ గారు ఒక్క రైతును కూడా ఆఫీసులో చుట్టూ తిప్పలేదు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే ఇలా టింగ్ 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 అని కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఆ రోజు రైతుల అకౌంట్లలో పడ్డాయి. నీలక్క రేవంత్ రెడ్డి గారు తుగ్లక్ పాలన ఏనాడు కేసీఆర్ గారు చేయలేదు. నువ్వు పెద్ద జోకర్ వైపోయినావు, ఒక తుగ్లక్ వైపోయినావు. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిన్ను చూస్తూ ఉంది, నవ్వుతూ ఉన్నారు నిన్ను చూసి. అసలు నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పేదేంది, నువ్వు చేసేదేంది అని ఇలా పబ్లికే నవ్వుతూ ఉన్నారు. ఇలా స్వయంగా మీరు చూడొచ్చు, ఇలా రైతు బంధుని 15,000 రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టలేదా? ఇలా భూమి లేని ప్రతి రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది నీ మేనిఫెస్టోలో పెట్టలేదా? మరి భూమి లేని యావరేజ్గా ఇదే 10,000 లెక్క తీసుకుంటే ఇంటూ 119 వేయండి. వాళ్ళందరికీ ఎందుకు వేస్తలేవు? మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేవో జవాబు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు, మీరు బాగా అతి తెలివి అనుకుంటున్నారు. బాగా తెలివి ఉన్నది మాకు, మేము ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నాం. కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీచీ అని కొడుతున్నారు. నిన్ను ప్రజాపాలన అనే పరిస్థితి అంటలేరు. ఇది ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు. ఇలా నీకే సిగ్గుండాలి. ఇప్పటికే ఇజ్జత్ మానం మొత్తం తీసుకున్నావు.
ఇకనన్నా అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, ఇజ్జత్ పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.